వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్స్ స్వాగతం. ఈ రోజు వచ్చేసి బిగినర్ కోసం ఒక బెస్ట్ ఇండికేటర్ అనమాట. సో ఎవరు ఇంతవరకు చెప్పని ఒక బెస్ట్ ఇండికేటర్ గురించి అయితే మీకు చెప్తా. సో ఇది పేడ్ అనమాట. సో ఫ్రీగా అయితే మీకు చెప్తా అనమాట. సో అది ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది. సో ఉదాహరణకు వచ్చేసి ఇప్పుడు ఎక్కువ ఆల్గో ట్రేడింగ్ అయితే నడుస్తుంది. సో ఏఐ ట్రేడింగ్ అనమాట. సో దాని సరితేనే ఇప్పుడు ఒక ఇండికేటర్ అయితే చెప్తాను అనమాట. సో మంచి వర్క్ ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో నేను దాదాపు మంచి ప్రాఫిట్ అయితే తీశాను. సో కాబట్టి మీకోసం కూడా ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుందని బిగినర్ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నమాట. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు ఏంటి ఆ ఇండికేటర్ ఎలా సెటప్ చేయాలనేది కూడా మీకు వీడియోలో లాస్ట్ వరకు అయితే చెప్తాను. చూడండి చెప్తాను అనమాట. సో ముందుకు వచ్చేసి నేను ఈ ఇండికేటర్ ఓన్లీ ట్రేడింగ్ వ్యూ లో మాత్రమే పనిచేస్తుంది. సో ట్రేడింగ్ లో మనకి లిమిట్ 2 ఇండికేటర్లు అనమాట. సో 2 ఇండికేటర్లు సూపర్ గా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ముందుకు వచ్చేసి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ముందుకు వచ్చేసి నేనైతే ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ అయితే ఓపెన్ చేస్తున్నమాట. ఓకే, ట్రేడింగ్ వ్యూలో వచ్చేసి మనకి 2 ఇండికేటర్లు కావాలి. సో మనకి 2 లేకుండా ఒక్కటైనా పడిపోతుంది. బట్ 2 ఇండికేటర్లు కూడా చెప్తాను అనమాట. సో మీరు కన్ఫర్మేషన్ కోసం దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనకి ఈ రోజు సాటర్డే కాబట్టి మనకి ఓన్లీ ఇప్పుడు బిట్ కాయిన్ అయితే రన్ అవుతుంది. సో 1 మినిట్ ఫ్రేమ్ ఇది. సో 1 మినిట్ ఫ్రేమ్ లో వచ్చేసి ఏ ఇండికేటర్ అయితే లేదు. ప్రస్తుతానికి వచ్చేసి ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్తే తర్వాత ఫస్ట్ నేమ్ వచ్చేసి యూటీ బోట్ ఉంటుంది. తర్వాత మూవింగ్ యావరేజ్ అనమాట. మూవింగ్ యావరేజ్ అని ఓకే, లేదు అంటే మనకి ఈఎంఐ క్రాస్ ఓవర్ అనే పెట్టుకోవచ్చు. సో నేను వచ్చేసి ఈఎంఐ పెట్టినా అనమాట. ఓన్లీ ఈఎంఐ క్లోజ్. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఇంకో ఇండికేటర్ కావాలి కదా. ఇండికేటర్ వచ్చేసి మనకి యూటీ బోట్ అలెక్ట్ అనమాట. సో ఇది ఆటోమేటిక్గా మీకు తెలిసి ఉంటుంది. సో ఇది ఆల్గో ట్రేడింగ్ లో యూజ్ చేస్తారనమాట. సో మనం ఎవరికి చెప్పని కాబట్టి ఇప్పుడు మీకోసం మేమైతే తీసుకొచ్చాను అనమాట. సో చాలా చాలా వర్క్ అవుతుంది, మంచి ప్రాఫిట్స్ అయితే తీయచ్చు. మీకు ఇప్పుడు లైవ్ లో మీకు చూపిస్తాను అనమాట. సో ముందుకు వచ్చేసి ఇప్పుడు 1 మినిట్ ఫ్రేమ్ లో వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఇది ఈఎంఐ ఇండికేటర్ కూడా. ఎందుకు అంటే ఈ ఈఎంఐ ఇండికేటర్ బట్టి మనకు కన్ఫర్మేషన్, ఒకవేళ సిగ్నల్ అటు ఇటు ఫెయిల్ అయినా కూడా మనకి ఈఎంఐ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది అనమాట. సో 1 మినిట్ లో చూడండి ఒకసారి ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ సిగ్నల్ సిల్ ఇచ్చింది, సిగ్నల్ కిందికి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ సిగ్నల్ కొద్దిగా బై అనింది, బట్ కొద్దిగా మిస్టేక్ అయితే అయింది. సరే కొద్దిగా అటు ఇటు ఇక్కడ మనకి, ఎందుకంటే ఇది సిగ్నల్ బై ఇచ్చినా కూడా మనకి ఇండికేటర్ కిందికి ఉంది కాబట్టి 100% గా మనకి సెల్లింగ్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట మైనస్ లో. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా సెల్లింగే నడుస్తుంది అనమాట. సెల్లింగ్ ఎంతవరకు నడుస్తుంది అంటే మాక్సిమం ఇంతవరకు అయితే నడుస్తుంది. సో ఈ విధంగా అయితే మనం ఐడెంటిఫై చేయొచ్చు. 1 మినిట్ లో 50 మినిట్ లో చూసుకుంటే మనకి ఈ విధంగా చూసుకోవచ్చు. 50 మినిట్ లో కూడా మనకి ఏముంది, సెల్లింగ్ అయితే ఉంది. 5 మినిట్లు 50 మినిట్ చూసుకుంటే మనకి ఇంకా 50 మినిట్ లో కన్ఫర్మ్ అయితే కాలేదు అనమాట. ఇంకా ట్రేడ్ కన్ఫర్మ్ అయితే కాలేదు. ఫస్ట్ బయింగ్ అయితే ఇచ్చింది. బయింగ్ ఆల్మోస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది, రీచ్ అయింది. సో బయింగ్ ఇచ్చినాక టార్గెట్ అయితే చూడొచ్చు మనము. ఇక్కడ బయింగ్ ఇచ్చింది కదా, బయింగ్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఎంతవరకు వెళ్ళిందంటే దాదాపు అంటే 380 పాయింట్లకి అయితే వెళ్ళింది బిటిసి. ఓ సరే, ఇప్పుడు వచ్చేసి మనకి సెల్లింగ్ అయితే ఇవ్వలేదు కాబట్టి 5 మినిట్ లో 1 మినిట్ లో అయితే ఇచ్చేసింది అనమాట. కన్ఫర్మ్ చూసుకోవచ్చు. 1 మినిట్, ఇది 5 మినిట్, ఇది 50 మినిట్ ఉంటా. 50 మినిట్ లో కూడా మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఇది ఇంతవరకు రావాలి, దీని వరకు అయితే రావాలి, లేదా ఈ వరకు అయితే రావాలి అనమాట. ఓకేనా, ఇది బీటీసీ. సో ఉదాహరణకు వచ్చేసి మీరు నిఫ్టీ అనుకోవచ్చు, తర్వాత స్టాక్ పైన కూడా చెప్తాను అనమాట. బట్ వచ్చేసి మనకి బజాజ్ ఆటో ఒక స్టాక్ అయితే తీసుకున్నాము. దీంట్లో వచ్చేసి మనం చెప్పాం కదా మీకు, స్టాక్ పైన మాక్సిమం వచ్చేసి మనం 50 మినిట్లు అయితే ట్రేడ్ అయితే చేయాలి. సో 50 మినిట్లో చూసుకుంటే మనకి ఇక్కడ 50 మినిట్లో వచ్చేసి మనకి ఇక్కడ సెల్ అనే ఇచ్చాడు. సెల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికైతే పడింది అనమాట. సెల్ అయితే అయింది. సో ఎమ్మనే మళ్ళీ రివర్స్ అయితే అయింది అనమాట. సో ఇది 5 మినిట్లో చూసుకుంటే మనకి బయింగ్ ఇచ్చాడు, ఆటోమేటిక్గా బయింగ్ అయితే వెళ్ళింది. సో మనం వచ్చేసి 1 అవర్ ఫ్రేమ్ లో స్టాక్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. 1 అవర్ ఫ్రేమ్ లో కన్ఫర్మ్ చేసుకొని స్టాక్స్ అయితే హోల్డ్ చేయాలన్నమాట. సో ఉదాహరణకు వచ్చేసి ఇప్పుడు 1 అవర్ ఫ్రేమ్ లో వచ్చేసి మనకి బయింగ్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. సో ఎంత వరకు వెళ్ళింది అంటే మాక్సిమం చూడొచ్చు మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇక్కడికి దాదాపు అంటే ఇక్కడికి కూడా 346 పాయింట్లు అయితే ఇచ్చింది అనమాట. సో మళ్ళీ ఏం చేసినాడు, సిగ్నల్ మళ్ళీ సెల్లింగ్ అయితే సిగ్నల్ ఇచ్చాడు కదా. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కన్ఫర్మ్ అయింది. సో మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేసినా కూడా ఈ క్యాండిల్ తీసుకుంటే కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి దాదాపు 239 పాయింట్లు. సో స్టాక్ మాత్రం నెంబర్ 1 గా వర్క్ అయితే అవుతుంది. ఓకేనా, తర్వాత చూసుకుంటే మనకి ఇంకా ఏంటింది, ఇంకా నిఫ్టీ మన రెగ్యులర్ గా ఆడేది ఏంటంటే నిఫ్టీ. ఓకే, నిఫ్టీలో కూడా మీకు చూపిస్తాం అనమాట. నిఫ్టీలో మాక్సిమం వచ్చేసి మనం 1 మినిట్ లో స్కాల్పరింగ్ అయితే చేయొచ్చు. 1 మినిట్, 50 మినిట్, 5 మినిట్ అయితే మనం మంచిగా ప్రాఫిట్స్ అయితే తీయొచ్చు. సో మాక్సిమం వచ్చేసి నేను 1 మినిట్ లో పెడుతున్నా. చూడొచ్చు మనం 1 మినిట్ లో ఫ్రేమ్ చూసుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే ఈజీగా తీయొచ్చు అనమాట.
సో ఇక్కడ చూడొచ్చు మనకి బయ్యింగ్ అయితే ఇచ్చాడు. బయ్యింగ్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు బయ్యింగ్ ఇచ్చిన కాడ ఈఎంఐ కూడా ఏముంది అప్ సైడ్ కి అయితే వెళ్ళింది. సో ఎప్పుడైతే ఈ రెడ్ ఇది కూడా గ్రీన్ క్యాండిలే ఓకేనా. ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఈ ఈఎంఐకి సెంటర్ లో టచ్ చేసి వేసిందంటే ఆటోమేటిక్ గా మార్కెట్ పైకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈఎంఐ టచ్ అయ్యి కిందికి రెడ్ క్యాండిల్ వేసిందంటే ఆటోమేటిక్ గా మార్కెట్ కిందికి వస్తుంది అని ఒక ఐడెంటిఫై అయితే చేసుకోవాలి. సో మనకి ఇక్కడ చూడవచ్చు మనకి ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, మీరు గమనిస్తే ఇక్కడ గమనిస్తే ఇవన్నీ రెడ్ క్యాండిలే ఓకేనా. ఇవి రెడ్ క్యాండిల్లోనే మనకి చేంజెస్ ఉంది, బాగా గమనించండి. నీకు ఏమంటే కొద్దిగా వీడియో క్లారిటీ అయితే దగ్గరికి వెళ్ళి చూడండి, మీకు జూమ్ కూడా చేసి చూడండి. ఈ ఇండికేటర్ గ్రీన్ కలర్ కాదు, అది రెడ్ క్యాండిలే. అక్కడ నుంచి ఫాలో అయిన తర్వాత కన్ఫర్మేషన్ ఇక్కడికి ఇచ్చింది, ఇది గ్రీన్ క్యాండిల్ కాదు రెడ్ క్యాండిలే ఓకే. ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ ఈఎంఐ టచ్ చేసి సెంటర్కి వేసిందంటే ఆటోమేటిక్ గా మార్కెట్ ఫాల్ అవుతుంది. సో మనకి 1 మినిట్ క్యాండిల్ ఎంత ఫాల్ అయిందో చూడొచ్చు, ఈజీ ప్రాఫిట్స్ అయితే తీయొచ్చు. నిఫ్టీలో నెంబర్ ఆఫ్ ఎంట్రీ అయితే నీకు చూపిస్తాను అనమాట. సో 40 పాయింట్స్ అయితే ఇచ్చింది. అలానే మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కన్ఫర్మేషన్, ఇది కూడా గ్రీన్ క్యాండిల్ అని చెప్పాను కదా. సో రెడ్ క్యాండిల్ ఉన్న దాని బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి అది గ్రీన్ క్యాండిలే. కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే సిగ్నల్ వస్తుంది. ఇది 30, ఇది 40. సో ఇక్కడికే చూడొచ్చు మనకి ఇక్కడ 30, ఇక్కడ 40, 70 పాయింట్లు ఇచ్చేసింది. మళ్ళీ ఇక్కడ బయింగ్ సైడ్ ఇచ్చేసింది. సో మళ్ళీ ఇక్కడ బయింగ్ ఇచ్చేసింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి భారీ సెల్లింగ్ అయితే ఇచ్చింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ భారీ సెల్లింగ్, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడికి మాడింది అనమాట. సో నిఫ్టీలో నెంబర్ ఆఫ్ ఎంట్రీలు అయితే తీయొచ్చు, మంచి ప్రాఫిట్స్ అయితే తీయొచ్చు అనమాట. సో మేమైతే స్ట్రాటజీ అనమాట, బెస్ట్ స్ట్రాటజీ. మీరు కావాలంటే మీరు డెమో అకౌంట్ లో పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి ఓకేనా. ఈ సిగ్నల్ పెట్టుకొని పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాతనే అప్పుడు మీరు రియల్ మనీ లో ట్రేడ్ చేయండి, మీకే తెలుస్తుంది. సో నేనైతే మంచి ప్రాఫిట్స్ అయితే ఈ వీక్ లో అయితే తీసాను కాబట్టి మీకైతే చెప్తున్నాను అనమాట. సో ముందుకు వచ్చేసి మనం 50 మినిట్లు 5 మినిట్లో చూద్దాం. 5 మినిట్లో చూసిన తర్వాత నెక్స్ట్ 50 మినిట్లో చెప్తాను అనమాట. సో మనకి సిగ్నల్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ సెల్లింగ్ ఇచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది, తర్వాత కొద్దిగా బైకింగ్ ఇచ్చింది, బైకింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ కొద్దిగా బైకింగ్ ఇచ్చింది. 50 మినిట్లో చూద్దాం. 50 మినిట్లో చూసుకుంటే మనకి మొత్తం ట్రేడ్ వచ్చేసి మనకి సెల్లింగ్ అయితే ఉందన్నమాట. సో కాల్ సైడ్ అయితే అస్సలు లేదనమాట. చూడొచ్చు మనకి ఇక్కడ ఇచ్చేసింది అనమాట సిగ్నల్ సెల్లింగ్ కి, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కెట్ అయితే ఫాల్ అయిపోయింది. సో మళ్ళీ 1 అవర్ క్యాండిల్ చూసుకుందాం. 1 అవర్ క్యాండిల్ లో మనకి కన్ఫర్మేషన్ ఎక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది అనమాట. సో ఇక్కడ 1 అవర్ క్యాండిల్ ఇచ్చింది. సో మనం నిఫ్టీలో వచ్చేసి మాక్సిమం హై ఫ్రేమ్ లో అయితే చేయకూడదు అనమాట, ఎందుకంటే డికే అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం మాక్సిమం 1 మినిట్ 3 మినిట్ 5 మినిట్ లో మనం ఎగ్జిట్ ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు అనమాట ఓకేనా. ఇది నిఫ్టీ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకేంటిది, మనకి క్రూడ్ ఆయిల్. ఆటోమేటిక్ మీకు తెలిసి ఉంటుంది, క్రూడ్ ఆయిల్ కూడా మనకి మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుంది. సో క్రూడ్ ఆయిల్ కూడా మనం ఐడెంటిఫై అయితే చేయొచ్చు. ఇది మాక్సిమం వచ్చేసి మనం 50 మినిట్లో అయితే ట్రేడ్ అయితే చేయొచ్చు అనమాట. సో క్రూడ్ ఆయిల్ చూడొచ్చు నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అయితే ఇచ్చింది అనమాట. 1 అవర్ ఫ్రేమ్ లో చూడొచ్చు మనకి సూపర్ గా ఎంట్రీ, ఇక్కడ సిగ్నల్ సైడ్ ఇచ్చింది, ఇంకా బయ్యింగ్ సైడ్ అనేది లేదు. దాదాపు అంటే 400 చిల్లర పాయింట్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే మనకి దాదాపు 865 పాయింట్లు అయితే ఇచ్చింది క్రూడ్ ఆయిల్. సో ఎప్పుడు నా జీవితంలో కూడా నేను ట్రేడింగ్ లోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంత ఫాల్ అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట క్రూడ్ ఆయిల్, ఫస్ట్ టైం ఓకేనా. సో ఈ ఫాల్ అనేది ఎందుకు వచ్చింది అనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ముందుకు వచ్చేసి క్రూడ్ ఆయిల్ 1 మినిట్లో 1 అవర్ లో చెప్పినాను, ఇప్పుడు 50 మినిట్లో చెప్తున్నా, తర్వాత 5 మినిట్లో చూసుకోవచ్చు. మనం ఏ ఫ్రేమ్ లో చూసినా మాత్రం సిగ్నల్స్ మాత్రం సూపర్ గా అయితే వర్క్ అయితే అవుతున్నాయి. సో కాబట్టి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి, మీకైతే రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బిట్ కాయిన్ అయితే ఓపెన్ చేద్దాం. మీరు గోల్డ్ ఆడుతుంటే గోల్డ్ పైన కూడా మీరు చూడొచ్చు, గోల్డ్ పైన కూడా మనం ట్రేడ్ అయితే చేయొచ్చు. గోల్డ్ పైన కూడా మనకి సూపర్ గా అయితే చూడొచ్చు, సూపర్ సిగ్నల్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఎవరు చెప్పండి అనమాట, ఇంతవరకు మీకు ఎలాంటి తెలుగులో ఎవరు ఈ ఇండికేటర్ గురించి అయితే చెప్పలేదు. సో బట్ నేనైతే నీకు మంచిగా నాతో నేనొక్కడినే కాకుండా మీరు కూడా మంచి ప్రాఫిట్స్ తీయాలనే ఉద్దేశంతో ఈ ఇండికేటర్ అయితే మీకు చెప్తున్నా అనమాట. సో మీరు నా కోసం ఒక చిన్న లైక్ అయితే చేయండి ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అయితే మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. బిట్ కాయిన్ చూడొచ్చు. మనం బిట్ కాయిన్ వచ్చేసి ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేసి మనం 5 మినిట్ లో మళ్ళీ సెల్లింగ్ అయితే ఇచ్చాడనమాట, సెల్లింగ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ట్రేడ్ కన్ఫర్మ్ చేసుకొని, ఇది ట్రేడ్ మనకి ఎక్కడి వరకు వస్తుంది సెల్లింగ్ అంటే మ్యాక్సిమం వచ్చేసి వస్తే ఇక్కడ వరకు రావాలి ఓకే, లేదా ఇక్కడ వరకు అన్నా రావాలి అనమాట. సో
మ్యాక్సిమం వచ్చేసి ఇప్పుడు సెల్లింగ్ అయితే ఉందన్నమాట. 50 మినిట్స్ చూసుకుంటే కూడా మనకి 50 మినిట్లో కూడా ఇది ట్రేడింగ్ సెల్లింగ్ అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే కాల్ సైడ్కి వెళ్ళే ఛాయిస్ అయితే లేదు. సో సిగ్నల్స్ అయితే సూపర్ గా అయితే వర్క్ అవుతున్నాయి. సో మంచి ప్రాఫిట్ తీయొచ్చు అనమాట ఈ సిగ్నల్స్ తో. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండికేటర్ ఏ విధంగా సెట్టింగ్ చేయాలనేది చెప్తాను కదా. సో ఈఎంఐ వచ్చేసి పైన 9, తర్వాత స్టైల్ వచ్చేసి మనకి కలర్స్ మీ మ్యాక్సిమం అనమాట, మీ నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు, ఎలాంటి డిఫరెన్స్ లేదు. సో బోర్డ్ లో వచ్చేసి ఎలాంటి చేంజెస్ అయితే ఏం లేదు. ఇన్పుట్ లో వచ్చేసి మనకి పైన 2, ఇక్కడ 5 అయితే పెట్టుకోవాలి, కింద ఓకే చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం వచ్చేసి కింద ఏటీఆర్ పీరియడ్ ఉంది కదా, ఇలా 10 కూడా ఉండొచ్చు. మ్యాక్సిమం వచ్చేసి మనం ఎక్కువ టైం ఫ్రేమ్ అనేది 50 మినిట్లు 5 మినిట్లు ట్రేడ్ చేస్తాం కాబట్టి మనకి 5 ఉంటే చాలా అనమాట. సో మనం ఎక్కువ హోల్డ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ 10 అయితే పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ 5, ఇక్కడ 10 అయితే పెట్టుకోవచ్చు. మనం వచ్చేసి తక్కువ టైం ఫ్రేమ్ లో మనం ఎంట్రీలు తీసుకోవాలి కాబట్టి మనకు 2, 5 అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ డిఫాల్ట్ లోకి వచ్చేసి సేవ్ డిఫాల్ట్ అనే ఓకే అని చేస్తే ఆటోమేటిక్ గా ఆ ఇండికేటర్ అయితే అప్లై అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం పెద్ద మూవ్స్ అయితే ఈజీగా మన ధైర్యంగా హోల్డ్ అయితే చేయొచ్చు అనమాట. హోల్డ్ ఓకేనా. ఈ ఇండికేటర్ ప్రకారం 2 ఇండికేటర్లు పెట్టుకుంటే ఒకసారి మన సిగ్నల్ ఒకవేళ ఫెయిల్ అయినా మనకి ఈ ఇండికేటర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఈ ఇండికేటర్ కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. ఒకసారి సిగ్నల్ అటు ఇటు ఉన్నా కూడా, ఒకవేళ సిగ్నల్ ఇవ్వకపోయినా కూడా మనకి ఈఎంఐ అనేది అక్కడ చూపిస్తుంది అనమాట, మనకి ఇక్కడ డౌన్ ట్రెండ్ వస్తుంది అని. ఓకేనా. సో కాబట్టి ఇవన్నీ మనం ఫాలో అయితే మంచి ప్రాఫిట్స్ అయితే తీయొచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.